హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా సింపుల్గా చేసుకునే రొయ్యలు గోంగూర కూర చేసి చూపిస్తున్నా. ఇది నేను ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నా. 28 కళాయి అనమాట. ఇందులో ముందుగా నేను 4 కట్టలు గోంగూరని తీసి క్లీన్ చేసుకొని అందులో వేసుకున్నాక ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలని వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మనం దీన్ని ఒక 2 మినిట్స్లో గోంగూర మెత్తగా అయిపోతుందండి. మనం పప్పు గుద్దు పెట్టి మెలపాల్సిన అవసరం కూడా ఉండదు. గరిటతో ఇట్లా 2-3 టైమ్స్ అంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క వేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముళ్ళని మెత్తగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక కరివేపాకు చిన్న రెమ్మ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు ముందు మనకి కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముందు బాయిల్ చేసినప్పుడు పచ్చిమిర్చి వేసినాం కదా గోంగూరలో, అలాగే రొయ్యలు బాయిల్ చేసినప్పుడు సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, అందుకనేసి కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాను నేను రొయ్యల్ని, వాటిని ముందుగా వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని కలుపుకున్నాక ఒక 1 మినిట్ పాటు అట్లా ఉంచినాక మంచిగా అంతా కలుపుకొని 1 మినిట్ పాటు ఉంచాలన్నమాట. ఉంచినాక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇవ్వండి, ఇప్పుడు ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా మొత్తం కలిపినాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేయాలన్నమాట. కదుపుకుండా ఉంచినాక రొయ్యలు మరి ఎక్కువ బాయిల్ చేయకూడదండి, బాయిల్ చేస్తే గట్టిగా అయిపోతాయి. అందుకని చూపిస్తే ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.